వెంకటేశ్వర స్వామి ఎంత ప్రేమిస్తాడు లక్ష్మీదేవిని అంటే ఆయన గడ్డం దగ్గర ఇలా పట్టుకుని ఇలా పక్కకి ఇలా బొగ్గ ఇలా పక్కకి తీసి ఆ పైన నుదుట కుంకుమ రేఖ, ఆ రేఖ ఆయన తీర్చిదిద్దుతాడమ్మా. ప్రతిరోజు కూడా విష్ణు పురాణంలో ఉంటుంది ఈ విషయం. అంత ప్రేమ ఉండబట్టి ఆవిడ నిత్యానపాయిని, ఎప్పుడు ఆయన్ని విడిచిపెట్టి పుట్టింటికి కాదు ఎక్కడికి వెళ్ళడానికి ఆవిడ ఇష్టపడదు. పాల సముద్రానికి కూడా లక్ష్మీదేవి మళ్ళీ వెళ్ళినట్టుగా ఎక్కడ పురాణాల్లో లేదు. అంత ప్రేమించే భర్త ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడు భర్తలందరూ భార్య నుదుట కుంకుమను అలా దిద్దండి, దాని ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. పాపం భర్తలు ఏమంటారంటే కుంకుమ బొట్టే పెట్టుకోకపోతే ఏం దిద్దమంటారండి అంటాడు. వెంటనే భార్య కుంకుమ బొట్టే పెట్టుకోవాలి, అది అప్పుడప్పుడు చెమట గారుతూ ఉండాలి, పక్కకి జరుగుతూ ఉండాలి. భర్త చక్కగా ఆ చుబుకం పట్టుకుని అలా నెమ్మదిగా ఇలా ఇలా దిద్దాలి. అది దాంపత్యం అంటే అది. అప్పుడు దాంపత్యం కలకాలం ఉండదు. పొరపాటును కూడా వేరే మాట అభిప్రాయ భేదాలు సర్దేసుకుంటారు వెంటనే. ఇంత ప్రేమించే భర్త 10 మందిలో అయినా జయించి పని ఎంత గర్వంగా ఉంటుందండి భర్తను చెప్పుకోవడానికి.